ఆస్ట్రేలియాను భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. చాలా ఏరియాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి స్వచ్ఛందంగా కూడా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు ఆ ప్రాంతాలను విడిచి సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోతున్నారు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఈ వరదల కారణంగా ఒక మహిళ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఆస్ట్రేలియాలో భారీ వరదల ప్రభావాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈశాన్య ఆస్ట్రేలియాలో ఇప్పుడు భారీ వర్షాలు వరదల కారణంగా మీరు చూస్తున్న ఈ పరిస్థితి నెలకొని ఉంది. వరదల కారణంగా ఇప్పటికే కొంతమంది మృతి చెందారు. కొద్దిసేపటి క్రితమే ఒక మహిళ కూడా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. మరో వారం రోజుల పాటు అక్కడ భారీ వర్షాలు వరదలు ఉండే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా టౌన్స్విల్ విమానాశ్రయాన్ని కూడా మూసివేసినట్టుగా తెలుస్తోంది. ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్నది ఆస్ట్రేలియాలో భారీ వర్షాల కారణంగా నివాస ప్రాంతాల నుంచి వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రోడ్ల మీద ఏ మాత్రం వాహనాలు వెళ్ళటానికి అవకాశం లేదు. కనీసం అక్కడ నుంచి ఏ నడుములోతు నీళ్ళలో ఉంటాయి కదా అని ఆ నీటిలోనైనా నడుచుకుని వెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ నీటిలో ఎవరు వెళ్ళినా కొట్టుకుని వెళ్ళిపోవడం, గల్లంత అయిపోవడం గ్యారంటీ అని చెప్తూ ఉన్నారు. సహజంగా డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ప్రతి ఏటా ఆస్ట్రేలియాలో, ఈశాన్య ఆస్ట్రేలియాలో ఈ వరదలు సంభవిస్తూ ఉంటాయి, వర్షాలు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా భారీగా ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో ఆస్ట్రేలియాలో, ఈశాన్య ఆస్ట్రేలియాలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పరిస్థితులు నెలకొన్నాయి. స్వచ్ఛందంగా ఖాళీ చేయాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. తమ నివాస ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అదంతా కూడా నదిలా ప్రవహిస్తూ ఉంది. తీర ప్రాంతం కూడా నిజానికి అక్కడ రోస్ నది ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాల కారణంగా, వరదల కారణంగా రోస్ నది ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి ఏటా డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో ఈ ప్రాంతం వరదల తాకిడికి గురవుతూ ఉంటుంది.